హాయ్ అండి. వెల్కమ్ టు జేబీకే కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా అండి, ఈజీ. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉంటే చాలండి. అలాగే ఎగ్గు ఉడకపెట్టుకొని మనం ఇలాగ ఎగ్ పులుసు, ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే ప్రాసెసేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఏంటనేది మనము ఎగ్ కర్రీ అనేది ఎలా చేసుకుందామో ఒకసారి చూసేసుకుందాము. సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేలాగా చేసేసుకుందాము. ఒక 10-15 మినిట్స్లో అయిపోతుందండి. ఎందుకంటే హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసేసుకోవడమే. ఇప్పుడు నేను ఉడకబెట్టిన 3 కోడిగుడ్లు తీసుకున్నాను. అదేవిధంగా 3 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు అండి, పులుపుని బట్టి తీసుకోండి. నేను చిన్నగా ఒక చిన్న గోలేసేంత చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు బాండి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఎగ్స్ అనేవి ఫ్రై చేసేసుకుందామండి. మీరు పసుపు కావాలంటే వేసుకొని, నేనైతే పసుపు వేయలేదు. ఇలాగ 3 ఎగ్గులు అనేది చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలాగ చక్కగా ఎగ్స్ అనేవి గోల్డెన్ కలర్ లాగా మనం ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీ కూడా బాగుంటుందండి. మీరు ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చు, బట్ టేస్ట్ కావాలనుకుంటే ఇలాగ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు అనమాట. మన ఛానల్ని ప్లీజ్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లాంగ్ వీడియోకి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఎగ్స్ తీసేసిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి వేసుకోండి. అలాగే మనము కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి వేసుకోండి. ఓకేనా? ఇలాగా ఆనియన్స్ అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి అన్నీ వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందులో మీకు కావాలనుకుంటే కట్ చేసి టమాటా కూడా వేసుకోవచ్చు, బట్ నేను టమాటా అయితే వేయలేదు. సింపుల్గా అయిపోవాలనుకుంటే, వెజిటేబుల్స్ ఏమీ లేవన్నప్పుడు, ఒక ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నప్పుడు ఇలా కొంచెం ట్రై చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అనేది ఉప్పు అనేది వేసుకోండి. ఇలాగా ఉప్పు పసుపు వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాలు అనేది ఇలాగా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలాగా వదిలేయండి. ఇప్పుడు తీసి చూద్దాము. చూసారు కదా, మగ్గుతున్నాయి కదా. ఉల్లిపాయలు అనేది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. చక్కగా మీడియం సైజులో పెట్టి ఇలాగా ఉల్లిపాయలని, పచ్చిమిరకాయలని ఇలాగ చక్కగా ఫ్రై చేసేసుకోండి. చాలా టేస్టీగా స్పైసీ కావాలనుకుంటే, మీకు తీపిదనం రాకుండా ఉండాలంటే ఒకటేనండి, పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఎక్కువ వేసుకోండి. మీకు పచ్చిమిర్చి వేసుకుంటే ఆ స్పైసీనెస్ వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అనేది కారం యాడ్ చేసుకోండి. చూసారు కదా, కారం అనేది పిల్లలు తినే వాళ్ళకైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఎలాగో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇలాగ కారం కూడా వేసిన తర్వాత ఇలాగ చక్కగా కలిపేసేసుకోవాలి. ఇలాగా 1 నిమిషం అనేది వదిలేసుకోండి. ఎందుకంటే ఆ కారం కూడా పచ్చిమిర్చి ఆనియన్స్కి అలాగా పట్టేసిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు ఉంది కదా, మనం చింతపండు నానపెట్టుకుని ఆ వాటర్ అనేది చక్కగా పిసికి అందులో పోసేసేయండి. ఎందుకంటే చింతపండు అనేది నేను తక్కువ తీసుకున్నాను. మనకు పులుపు ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి, మనము ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఈ పులుపు అనేది సరిపోతుందండి దానికి. ఇలాగ చింతపండు అనేది అందులో వాటర్ అనేది అందులో పోసేసుకోండి. అలాగా మనం పోసిన తర్వాత అవి బాయిల్డ్ అవ్వేదాకా ఉంచాలి. కొంచెము అలాగా 2 టైమ్స్ అనేది నేను అందులో చింతపండు పులుసు అనేది పోసేసాను. ఇలాగా పోసాం కదా, ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము. ఇలా తిప్పిన తర్వాత మనము ఏమిటంటే ఎగ్స్ ఉన్నాయి కదా, మా ఎగ్స్ని కూడా చక్కగా ఇలాగా వేసేసి మూత పెట్టేసుకోండి. ఎందుకంటే చక్కగా అందులోకి ఉప్పు కారం వెళ్ళిపోతుందండి ఆ ఎగ్లోకి. అలాగా ఆ ఎగ్స్ కూడా వేసేసి చక్కగా మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని అలాగా దగ్గర పడే వరకు మనము అలా వదిలేయాలన్నమాట. చక్కగా దగ్గర పడే వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలాగా బాయిల్డ్ అవుతూ ఉంది కదా, మనం ఈ కర్రీని అనేది దగ్గర పడే వరకు ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. మీకు ఇందులో కొంచెం కావాలనుకుంటే కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. మనం పిల్లలు వాళ్ళు అందరూ తింటాం కాబట్టి నేను ధనియాల పౌడర్ అనేది యాడ్ చేయలేదండి. ఇలాగ దగ్గర పడే వరకు చూసుకుంటూ ఉండాలన్నమాట. కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి. మన లాంగ్ వీడియోని ఎవరైనా సరే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీ కుకింగ్ వీడియోస్ కానీ వెరైటీస్గా ఉంటాయండి. మరిన్ని వెరైటీస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాగా దగ్గర పడే వరకు చూసుకుంటూ ఉండాలండి.
చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కర్రీ వచ్చేసి. ఇలా ఒక్కొక్కసారి ఇలా తిప్పేసుకోండి. చూసారు కదా, మ్యాక్సిమం అయిపోయిందండి కర్రీ వచ్చేసి. ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి. ఇలాగే మరిన్ని కుకింగ్ వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇలాగ కర్రీస్ అనేవి బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఈ ఎగ్ కర్రీ వచ్చేసి ఓన్లీ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, ఎగ్స్ ఉంటే చాలండి. ఇంత సింపుల్గా చేసుకునే రెసిపీ అంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.